ఈ ఏడాది మరోసారి భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్లను చూడబోతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 23న జరిగిన మ్యాచ్ భారత్ గెలిచిన సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి ఆతిథ్య పాకిస్తాన్ జట్టు తొలి 2 మ్యాచ్ల్లోనూ ఓడిపోయి నిష్క్రమించింది. కానీ 2 దేశాల జట్లు మళ్లీ ఢీకొననున్నాయి. ఈ ఏడాది ఆసియా కప్ నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. ఏడాది సెప్టెంబర్లో టోర్నమెంట్ జరిగే అవకాశం ఉంది. అయితే ఈ టోర్నమెంట్ భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. కానీ పాకిస్తాన్ మన ఇండియాకు రాదు కాబట్టి ఈసారి ఆసియా కప్ యుఏఈ లేదా శ్రీలంకలో జరగవచ్చు. ఇందులో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య 3 మ్యాచ్లు జరిగే అవకాశం ఉంది. అయితే 2026లో జరగనున్న T20 ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకొని ఈసారి ఆసియా కప్ కూడా అదే ఫార్మాట్లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 8 జట్లు ఆసియా కప్లో పాల్గొననున్నాయి. ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఒమాన్, యుఏఈ, హాంకాంగ్ జట్లు పాల్గొననున్నాయి. ఈ జట్లను 2 గ్రూపులుగా విభజించనున్నారు. ఊహించినట్లుగానే భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్లోనే ఉంటాయి. ఈ 2 జట్ల మధ్య మొదట సూపర్ 8 రౌండ్ మ్యాచ్ జరుగుతుంది. ఒకవేళ ఈ 2 జట్లు తదుపరి రౌండ్కు అర్హత సాధిస్తే సూపర్ 4 దశలో కూడా మళ్లీ ఆడవచ్చు. అక్కడ మొదటి 2 స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్కు అర్హత సాధిస్తాయి. కాబట్టి ఈ సూపర్ 4లో భారత్, పాక్ మొదటి 2 స్థానాల్లో నిలిస్తే ఫైనల్లో 3సారి తలపడవచ్చు. ఇక ఈ ఆసియా కప్ను సెప్టెంబర్ 2వ వారం నుంచి 4వ వారం వరకు నిర్వహించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో మొత్తం 19 మ్యాచ్లు జరగనున్నాయి.